జీవో 55ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సేవ్ అగ్రికల్చర్, సేవ్ ఫార్మర్స్ అంటూ నినాదాలు చేశారు. రాజేంద్రనగర్ వ్యవసాయ భూములను కాపాడుకుంటామని చెప్పారు. విద్యార్థులు తరగతులను బైకాట్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. జిల్లా పొలాసలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇవాళ విద్యార్థులు పరిశోధన విద్యార్థులంతా కూడా ఆందోళనకు దిగారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పొలాస ఈ కళాశాల వద్ద కూడా విద్యార్థులంతా అలాగే ఈ పరిశోధనకు సంబంధించిన వీరంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కారు ఇటీవల హైకోర్టుకు సంబంధించి నూతన భవనానికి సంబంధించిన రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో దాదాపు 100 ఎకరాలు కట్టబెట్టేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో దాన్ని నిరసిస్తూ సేవ్ ఫార్మర్స్, సేవ్ అగ్రికల్చర్ పేరుతో వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ధర్నాకు దిగారు. ఇవాళ పొలాస వ్యవసాయ యూనివర్సిటీ బంద్కు కూడా పిలుపునిచ్చారు. ప్రస్తుతము వీరంతా కూడా ర్యాలీగా చేరుకొని రహదారిపైకి చేరుకున్నారు. మనం చూస్తున్నాం విద్యార్థులంతా కూడా వీఆర్ నాట్ అగెనిస్ట్ ద గవర్నమెంట్, వీ వాంట్ జస్టిస్, సేవ్ ఫార్మర్స్ అనేటువంటిది వీళ్ళ ప్రధానమైన నినాదం. జియో నెంబర్ 55ను తక్షణమే రద్దు చేయాలనేటువంటిది వీరు కోరుతున్నారు. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతన్నను మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీరి పరిశోధనలే రేపటి రైతన్నలకు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి వీరంతా కూడా సేవ్ ఫార్మర్స్, సేవ్ అనుకుంటా వీళ్ళంతా ధర్నా చేస్తున్నారు. ఇంకా చాలామంది మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడిద్దాం. ఏంటి మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి, ఏం కోరుకుంటున్నారు? నా పేరు సతీష్, వ్యవసాయ కళాశాల పొలాస జగిత్యాల నుంచి మాట్లాడుతున్నాను సార్. అయితే మేజర్గా మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 55 ఏదైతే ఉందో మన నూతన హైకోర్టు నిర్మాణానికని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో నూతన హైకోర్టు నిర్మాణానికై 100 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన భూమి అనేది పూర్తిగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించింది. ఇక్కడ కేటాయించిన 100 ఎకరాలలో కూడా ఒక 65 ఎకరాలలో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేవి ఉన్నాయి. వివిధ రకమైన జీవులు ఇంకా ఎన్నెన్నో అక్కడ ఉండడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మనకు మెయిన్గా బ్యాక్ బోన్ అయిన అగ్రికల్చర్ సెక్టార్లో ఈ ల్యాండ్ అనేది తగ్గించడం వల్ల మనం చూస్తూనే ఉన్నాం. గతం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి చాలా రకాల పంట రకాలు రిలీజ్ చేయడం కానీ రైతులకు ఎన్నెన్నో సలహాలు సూచనలు ఇవ్వడం కాబట్టి జరుగుతుంది. అలాంటి దేశానికి అన్నం పెట్టే రైతు వెనకాల ఈరోజు అన్యాయం జరుగుతుంది. ఈ ల్యాండ్ కోల్పోవడం వల్ల యూనివర్సిటీ భూములు క్రమంగా తగ్గి నెక్స్ట్ మనకి ఏదైతే మన అవసరానికి తగ్గట్టు మన అగ్రికల్చర్ ఉత్పత్తులు జరుపుకోనికే ఏవైనా రీసెర్చ్లు కానీ ఎక్స్టెన్షన్ వర్క్స్ కానీ ఇంకా రైతులకు కానీ రైతుల విద్యార్థులకు అందరికీ కూడా ఇబ్బందే. కాబట్టి జీవో నెంబర్ 55ను ప్రభుత్వం వెంబడే వెనక్కి తీసుకొని మంచి మనసు చాటుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు యూనివర్సిటీ వ్యాప్తంగా అన్ని కాలేజీలు అగ్రికల్చర్ కాలేజ్ ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం కింద ఉన్న అన్ని అగ్రికల్చర్ కాలేజ్ నుంచి కూడా రాష్ట్రకాలు బంధులు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది మెయిన్గా రైతులకు సంబంధించి అగ్రికల్చర్ మేజర్ సెక్టర్కి సంబంధించింది. కాబట్టి ప్రతి ఒక్క యువకులు గ్రామాల్లో ఉండే రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున దీనికి సహకరించాలని కోరుతున్నాను. దీన్ని దృష్టిలో ఉంచుకొని జీవో నెంబర్ 55ను ప్రభుత్వం వెంబడే వెనక్కి తీసుకోవాలని ఆశిస్తాను. లేనంటే ఇక నుంచి ముందు ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉద్రిక్తకు దారితీస్తాయని నేను ఈ విధంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఇంకా చాలా మంది కూడా మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగిత్యాల జిల్లా కాదు తెలంగాణ రాష్ట్రం అంటేనే ఇటు అన్నం గిన్నెగా మారింది. వ్యవసాయం ప్రధానమైనటువంటి జీవనాధారం రైతులకు. ఈ క్రమంలో 100 ఎకరాలు ఎలా కట్టబెడతారు, ఈ జీవో తక్షణమే వెనక్కి తీసుకోవాలంటున్నారు. ఇంకా చాలామంది పరిశోధనాత్మక విద్యార్థులు కూడా మనతో పాటు మాట్లాడదాం. చెప్పండి, ఏంటి ప్రధానమైన డిమాండ్ ఏంటి? నా పేరు శ్రావణి. అయితే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 55 ఇచ్చిందో అందులో 100 ఎకరాలు హైకోర్టు కన్స్ట్రక్షన్కి కేటాయించడం జరిగింది. అందులో 65 ఎకరాలలో మొత్తం బయోడైవర్సిటీ స్పీషీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇదైతే జారీ చేసిన జీవో నెంబర్ 55 జరిగితే అవన్నీ బయోడైవర్సిటీ స్పీషీస్ అన్ని నాశనం అవుతాయి. అందులో ఉన్న ఎకోసిస్టమ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇవి 100 ఎకరాలలో ఓన్లీ బయోడైవర్సిటీ స్పీషీసే కాకుండా ఈ యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. దీనివల్ల అదంతా డిస్టర్బ్ అవుతుంది. మేము కోరుకునేది ఏంటంటే అందరూ పర్యావరణాన్ని కాపాడండి, పర్యావరణ వైవిధ్యాన్ని ప్రోత్సహించండి అని అంటూనే ఉంటారు. కానీ ఇలా ఉన్న భూములనే ఇంకా వేరే కన్స్ట్రక్షన్స్ని యూజ్ చేయడం వల్ల పర్యావరణ వైవిధ్యం ఎక్కడి నుంచి వస్తుంది అని మేము అడుగుతున్నామండి. మా యూనివర్సిటీ తరఫున ఉన్న భూములను మేము రక్షించుకోవాలనుకుంటున్నాం. మేము ప్రభుత్వానికి ఎప్పుడూ వ్యతిరేకంగా వెళ్ళట్లేము. మా హక్కులను మేము కాపాడుకోవాలని ట్రై చేస్తున్నాం, అంతే అండి. విద్యార్థులు అయితే చెప్తున్నారు, పూర్తి స్థాయిలో జీవో నెంబర్ 55ను తక్షణమే రద్దు చేయాలి. రద్దు చేయడంతో పాటు తమ భూములు తమకే చెందాలి. ఎందుకంటే విస్తరణ, పరిశోధన అనేటువంటి ప్రధానమైన అంశాలు ఇప్పటికీ అంటే ఒక జగిత్యాల జిల్లానే కాదు రాష్ట్రమే
ఆ వ్యవసాయానికి ప్రధాన ఆధారం. ఎంతోమంది రైతులు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. ఫలితంగా ఎన్నో నూతన వంగడాలు జగిత్యాల జిల్లా ఈ కేంద్రం నుంచే నూతన వంగడాలు వరి వంగడాలు కూడా ఉత్పత్తి అవుతున్న విషయము మనందరికీ తెలిసిందే. మొత్తంగా తక్షణమే ఈ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి సర్కారు వెనక్కి తీసుకోవాలనేది వీరి ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది మొత్తంగా జగిత్యాల పొలాసలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థులు చేస్తున్న ఆందోళన. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.